సమయ పాలన పాటించని అధికారులు ఎంపీపీ ఆగ్రహం. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు డుమ్మా. అధికారులు సమయ పాలన పాటించాలని ఎంపీపీ దేరెడ్డి చినసంజీవరెడ్డి సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ దస్తగిరి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చినసంజీవరెడ్డి అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని అధికారులకు, డుమ్మా కొట్టిన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓ దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాబో వేసవి కాలంలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తమకు తెలియచేయాలని తెలిపారు. ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా గ్రామాలలో వీధి లైట్లు, పారిశుద్ధ్య నివారణపై చర్యలు తీసుకోవాలన్నారు. విధులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాగాల వెంకటరమణ, తహసీల్దార్ పద్మావతి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మీ నరసింహ, పంచాయతీ ఏఈ వెంకట్ రాముడు, ఏపీఓ వసుధ, డాక్టర్ సవిత, పశు వైద్యాధికారి అనూష, ఎంఈఓ యశోద, హౌసింగ్ ఏఈ వాసు, ఏపీఎం రామశేఖర్, ఈఓఆర్డి రామకృష్ణవేణి, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు. అదేవిధంగా మాకు తెలవాల్సిన కానీ ఏ పైప్ లైన్లు కానీ ఏదైనా మోడళ్ళు డ్యామేజ్ చేసిన కానీ ఎక్కడుండే దానికి సహకరిస్తాము. అందుబాటులో బోర్డింగ్లు అంటే చాలా మంది కొన్ని రిటర్న్ వచ్చాయి, వచ్చిన అది చేసిన కానీ దాని పాడకుండా లేకుండా బలం అవుతుంది. అందుకు కాబట్టి మనము అందరూ ట్యాంకీలకు పైప్ లైన్లకి అలవాటు పడ్డారు చాలా మంది. అది వచ్చేదాన్ని బాగుంది, మన బాగా చెరువు బట్టి ఇవ్వబడి చాలా మంది బాగుంటుంది. ఎంతసేపు మన దృష్టి ట్యాంకీల మీద మరొక పాటు పైప్ లైన్ల మీద దాని మీద ఎక్కువ దృష్టి సాధించాలి. ఎందుకంటే బోర్లు అవసరమే కాదని లేదు, కానీ దాన్ని ఎక్కువ చేస్తే కానీ చాలా మండడం లేదు. ఎందుకంటే కొంతవరకు అవి అక్కడ డ్రైనేజ్ ఏదైనా ఆ డ్రైనేజ్ కానీ అది వాడగా దాంట్లో నీళ్ళు రావడము, నీళ్ళు సరిగ్గా లేకపోవడము, అందులో తాగడానికి మనము అలవాటు పడడం లేదు. దాన్ని చాలా మంది నేను చెప్పిన మిల్లు వాడకే ప్రతి ఒక్కరు మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఏ విధంగా మా దృష్టి తీసారండి. మీ నిధుల్లోనే మీ నిధులు కూడా సంతోషం, ఈ ప్రభుత్వంలో నిధులు వస్తున్నాయి, అందరూ సర్పంచులు కూడా సంతోషమే. అది కూడా మీ నిధులు కాకపోయినా మాకు కనపరచండి, మా శక్తి కూడా మన నిధులు కొంతవరకు కేటాయిస్తాం. నిధులు సర్పంచులు ఇంపుకాలి, ఇంకా ఏమన్నా కానీ మన నిధులు ఇద్దరికి పోవాలంటే కష్టము. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇంపార్టెంట్ చేసుకున్నాం, చేసుకొని మనము మన మనల్ని అర్థం చేసుకున్నాము. అదేవిధంగా అధికారులు కొంచెం దృష్టి సాధించాలి, నిర్లక్ష్యం ఉండదు. ఎందుకంటే మనము సమయపాలన పాటించకపోతే ఎంత చేసినా చేసే సమయపాలన కరెక్ట్ ఉన్నామంటే అన్ని సక్రమంగా తీసుకుంటాయి. కాబట్టి మంచి వచ్చేదాన్ని కూడా మీరు ఖచ్చితంగా టైం రాండి, రాకపోతే ఇబ్బందులు చూడండి చెప్తున్నాను. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే 11 పెట్టిన టైం కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు సమయపాలన పాటించి మనం అందరం కలిసి కూడా కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఇంతతో నేను ముగిస్తున్నాను.